ఏమంత ముఖ్యం నీకు ఆ ఫార్మా కంపెనీతో మీకు ఉన్నటువంటి సంబంధాలు ఏమి? దేనికోసం అంత పట్టుదల? ఓటేసినటువంటి ప్రజలు మనకు ముఖ్యమా? గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మేలు చేసేటటువంటి మనం అవసరం ఉందా, కీడు చేసేటటువంటి అవసరం ఉందా? ఒకసారి ముఖ్యమంత్రి గారు ప్రశ్నించుకోవాలని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకు వాళ్ళ మీద అంత దౌర్జన్యాలను చేస్తూ ఉన్నారు? మీరు ఆ ప్రాంతం వాళ్ళు కాదు, వలస వచ్చిర్రు కొడంగల్కి. కొడంగల్లో మీరు పుట్టింది కాదు, పెరిగింది కాదు ఆ ప్రాంతం. ప్రజలు అక్కడ ఏదో నమ్మి ఓటేసి అభివృద్ధి జరుగుతుందని ముఖ్యమంత్రి అయితే మాకు ఈ ప్రాంతం వెనుకబడిన ప్రాంతానికి మాకు పేదవాళ్ళకి ఇండ్లు వస్తాయి, పేదవాళ్లకు ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఊళ్ళకు రోడ్లు వస్తాయి, మా పిల్లలకు చదువులు కాలేజీలు ఇవన్నీ కూడా డెవలప్ అయితే అనేటటువంటి ఆలోచనతో వాళ్ళు మిమ్మల్ని గెలిపిస్తే ఈరోజు మీ యొక్క అభిలాష మేరకు అక్కడ మీ యొక్క కోరిక మేరకు మీ ఆకాంక్షలు నెరవేర్చుకోనికే మీరెవరో మీకు కావాల్సిన వాళ్ళకి కంపెనీలకు మాట ఇచ్చినందుకు ఈరోజు వాళ్ళ పేదల కడుపుల మీద కొడతామంటే చూస్తూ భారతీయ జనతా పార్టీ ఊరుకోదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. వెంబడే జైల్లో ఉన్న వాళ్ళందరినీ విడుదల చేయండి. వాళ్ళందరినీ విడుదల చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అనవసరంగా అన్యాయంగా వాళ్ళని జైల్లో తీసుకొచ్చి పెట్టిండ్రు. రైతులని సంబంధం లేని వాళ్ళని తీసుకొచ్చి ఇలా జైల్లో పెట్టిండ్రు. ఎవరెవరైతే దీంట్లో పాల్గొన్న మీ కాంగ్రెస్ పార్టీలో ఉండి పాల్గొన్నారో వాళ్ళందరినేమో పేరున ఇటుకెళ్ళి తీసి ఇంటికి పంపించిండ్రు. ఆ రోజు పార్టీలకు అతీతంగా రైతులందరూ కూడా ఏకమై ఆగ్రవేశాలకు గురైపోయి ఆ సంఘటన జరిగితే ఆ సంఘటనను సమీక్షించుకొని ఆసారి సమస్యను పరిష్కరించాల్సింది పోయి ఈరోజు దౌర్జన్యంగా రాజకీయం చేసి ఇక్కడ ఏదో అడ్డుకుంటుందనేటటువంటి ఒక సినిమా చూపించి ఎట్టి పరిస్థితుల్లో ఫార్మా తెస్తాననేటటువంటి ఒక మొండితనానికి పంతానికి ఈరోజు మీరు పోవడం అనేది ఏమాత్రం సమంజసం కాదు. పంతాలు కాదు, ఇక్కడ ప్రజల యొక్క అభివృద్ధి లక్ష్యంగా వాళ్ళ యొక్క ఆకాంక్షల లక్ష్యంగా పనిచేయాలని ముఖ్యమంత్రి గారని చెప్పి సందర్భంగా నేను కోరుతా ఉన్నా. ఈరోజు రాజకీయాలకు అతీతంగా ఈరోజు సంబంధం లేని వాళ్ళందరూ తీసుకొచ్చి మీరు లోపల పెట్టిన ఒక్కొక్కరితో మాట్లాడినాం. వాళ్ళ గోడు వింటుంటే వాళ్ళ గుండె కోత వింటుంటే ముఖ్యమంత్రి గారు వాళ్ళ యొక్క ఉసురు పోసుకోవద్దండి, పేదల ఉసురు పోసుకోవద్దు. పేదల ఉసురు పోసుకొని కేసీఆర్ ఇంటికి వెళ్ళిపోయిండు. మీరు అధికారంలోకి వచ్చి 11 నెలలే అయింది, అప్పుడే పేదల ఉసురు పోసుకుంటున్నారు. పేదల ఉసురు పోసుకోవద్దు. ఇప్పటికే మూసీలో మీరు కూలగొట్టిన ఇండ్ల దగ్గర పేదవాళ్ళు దుమ్మెత్తి పోసిండ్రు, శాపనార్థాలు పెట్టిండ్రు. పేదల శాపాలకు గురి కావద్దు. పేదల శాపాలు ఏమాత్రం కూడా అవి శాపాలే నిజమైపోతాయి, తర్వాత ఆ శాపాలకు గురి కావద్దు. దయచేసి ఎంబడి ఆ రైతులని ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళని ఈరోజు ఏ విధంగా హింసించిండ్రో, ఏ విధంగా కొట్టిండ్రో పోలీసులు. వాళ్ళు గర్భిణీ స్త్రీ నా భార్య గర్భిణీ ఉందంటే కూడా వదిలిపెట్టకుండా తీసుకొచ్చి స్టేషన్లో పెట్టిండ్రు. అమ్మా నా భార్యను చూసుకునే వాళ్ళు ఇంటి దగ్గర ఏడుస్తున్నాడు. ఒక ముసలాయన ఉన్నాడు, అమ్మా నేను ఏం చేసలేదని తీసుకొచ్చి లోపల పెట్టానని ఏడుస్తున్నాడు. ఎంతోమంది యువకులు మేము అసలు ఆ రోజు ఊర్లోనే లేము, మా మీద అనవసరంగా ఈరోజు కక్ష కట్టి మమ్మల్ని ఇక్కడ పెట్టిండని చెప్పి వాళ్ళు బాధపడతా ఉన్నారు, రోధిస్తూ ఉన్నారు. ఏది ఏమైనా మా భూములు మాత్రం మేము ఇవ్వమనేటటువంటి గట్టి పట్టుదలతో రైతులు మాట్లాడుతూ ఉన్నారు. అదైనా మీ కండ్లకు కనపడదా? అదైనా మీకు అర్థం కాదా వాళ్ళ బాధ? రాష్ట్ర ముఖ్యమంత్రి తన యొక్క అహంకారాన్ని నియంతృత్వాన్ని వీడాలి, విడనాలి. ఎంబడే రైతులనంతా కూడా ఏ విధంగా బేషరతుగా వాళ్ళని విడుదల చేయాలి, వాళ్ళ గ్రామాలకు పంపించాలి. వాళ్ళ పొలాలను ఎట్టి పరిస్థితుల్లో బలవంతంగా తీసుకోకుండా వాళ్ళని మీరు ఒప్పించగలిగితే ఒప్పించండి, ఒప్పించి తీసుకోండి. వాళ్ళకి అన్యాయం జరుగుతుందో ఏ విధంగా లాభం చేస్తే వాళ్ళ జీవితాలను ఏ విధంగా మీరు పునరుద్ధరిస్తారో చెప్పండి. వాళ్ళని ఒప్పుకుంటే తీసుకోండి భూములు, కానీ బలవంతంగా తీసుకోవడం సమంజసం కాదని చెప్పి సందర్భంగా మరోసారి ముఖ్యమంత్రి గారిని హెచ్చరిస్తూ భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఆయా గ్రామాల రైతుల వెంబడి ఉంటుందని, వారికి అండగా నిలుస్తుందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా.